పిల్లరా, దేవుని యొక్క వాక్యము చాలా చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధి మాటలు మాత్రమే పలకలట. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి చెప్తూ ఉన్నాడు. పౌలు గారు ఎఫెసు సంఘానికి చాలా స్పష్టంగా, ఎఫెసు సంఘమా, క్రీస్తు రక్తులు కడగబడ్డవారా, పరిశుద్ధమైన సంఘ సమాజమా, మీరందరూ కూడా ఎదురు వాళ్ళతో మాట్లాడినప్పుడు అవసరం క్షేమాభివృద్ధికర మాటలు మాత్రమే మీరు మాట్లాడాలి. మీరు ఎప్పుడైతే క్షేమాభివృద్ధికరమైన మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారో ఆ మాటలు అనేక మంది హృదయాలు కదిలిస్తూ సంతోషపరుస్తూ ఉంటాయి. మీ నోట వచ్చే ప్రతి మాట అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మీ నోట వచ్చే ప్రతి మాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి చెప్తూ ఉన్నారు. ఈరోజు మీరైనా నేనైనా పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయం బట్టి మాత్రమే. మీరైనా నేనైనా దేవుని యొక్క వాక్యం హృదయం నింపుకుంటున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు కూడా ఎప్పటికప్పుడు కూడా దేవునికి వాక్యాన్ని బోధిస్తూ మనం మంచి మార్గంలో నడవాలని, మంచిగా జీవించాలని దేవుడు ఎప్పటికప్పుడు వాక్కుతో మీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రేమ ఉంది, ఆయన మాటలో ఓదార్పు ఉంది. అయితే మనము దేవుని ప్రేమను పొందుకున్న వారుగా ఉన్న మనము మరీ ఎక్కువగా దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తూ ముందు కొనసాగించబడ్డ వారుగా మనం ఉండాలట. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, వినువారికి మేలు కలుగునట్లు. అంటే ఎదురు వ్యక్తితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎదురు వ్యక్తి మనకు మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో మనం ఏదైతే మాట్లాడుతున్న అవసరమును బట్టి క్షేమాభివృద్ధికర మాటలు మాత్రం మనం మాట్లాడాలి. ఈ నాలుగుకి చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఈ నాలుగుని చాలా అదుపులో పెట్టుకోవాలి. దేని కొరకంటే ఈ నాలుగుకి మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాలుగుకి మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది. అందుకే మనము ఏది మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే మాట పౌలు గారు చెప్తారు, ఎఫెసు సంఘంలో ఉన్న పరిశుద్ధ జనాంగమా, క్రీస్తు రక్తులు కడగబడాలా, మీరందరూ కూడా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చిన పలుకుడు కానీ మీ నోట చెడు మాటలు అనేది రాకూడదు. అయితే పిల్లరా, ఈరోజు మీరైనా నేనైనా మన నోటి మాట ఎలా ఉంది, మన నడవడి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది అని ఒక్కసారి వల్ల మనం బాగా పరీక్షించుకోవాలి. ఎలా వల్ల మనం పరీక్షించుకుంటూ ఉంటాము, ఎలా వల్ల మనము పరీక్షించుకున్న వారిగా ఉండగలము అనేది ఒక్కసారి మనం గ్రహించుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తప్ప మనకి ఎక్కడా పరిష్కారం దొరకదు. ఏమంటే ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునే వరకు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో మనం ఎంతో ఆలోచన చేస్తూ సంతోషంగా ముందుకు కొనసాగుతుంటాం. అయితే మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని ఎలాగైతే మనం గుర్తు చేసుకుంటూ ఉంటామో అలాగే మనం మంచిని చెడు కూడా గుర్తు చేసుకొని దేవునికి మాటకులో కూడా జీవిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలిగా మనం ఉండాలట. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిస్తూ ముందు కొనసాగుతూ ఉంటామో మన పట్ల దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. అపవాదికి చోటు ఒకటండి. అపవాదికి చోటు ఇచ్చామంటే అపవాది ఏం చేద్దని గలిబిలి చేస్తూ ఉంటారు. ఏమంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పేవారుగా కాకుండా ఎదురు వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటూ, ఎదురు వ్యక్తి యొక్క మేలు కోరుకుంటూ మనం ముందు కొనసాగించబడ్డ వారుగా మనం ఉండాలి.
మనిషి నచ్చితే ఒకలాగా మాట్లాడడం, నచ్చకపోతే చెడు ప్రచారం చేయడం అనేది సరైనది కాదు. ఒక్కొక్కరు మనకు కనబడుతూ ఉంటారు. నచ్చితే చాలా గొప్పగా మాట్లాడతారు, నచ్చకపోతే చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? చాలా జాగ్రత్తగా జీవించాలి. చాలా జాగ్రత్తగా జీవించాలి. చూడండి, ప్రేమను కలిగి మనం జీవించాలట. ఏం కలిగండి? ప్రేమ. ఎప్పుడైతే ప్రేమను కలిగి మనం జీవిస్తూ ముందు కొనసాగుతూ ఉంటామో, ఆ కృపగల దేవుడు ఆయన ఏ ప్రేమ అయితే మనకు అనుగ్రహించాడో ఆ ప్రేమను అనేక మందికి పంచేవారుగా మనం ఉండగలం. ప్రేమ చెడు మార్గాల నుంచి మంచి మార్గం నడిపిస్తుంది. ప్రేమ చెడు మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడే విధంగా ఉంటుంది. ఏమంటే మనల్ని అందరూ చూస్తారండి, మన మాటలు అందరూ వింటారు, మనం చేసే ప్రతి పని అందరూ చూస్తూనే ఉంటారు. అయితే మనుషులు మనల్ని ఎలాగైతే చూస్తూ ఉన్నారో జీవాధిపతి దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తూ ఉంటాడు. అయితే మనము ఆ చూసే దేవుడికి భయపడుతూ ఆయన మాటలు కూడా జీవిస్తూ మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్త కాపాడుకుంటూ ముందు కొనసాగించబడ్డవారుగా ఉన్నారట. ఎప్పుడైతే అలా ఉండగలమో, ఎప్పుడైతే అలా జీవించగలమో, కనికరము కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య, దయ కలిగిన యేసయ్య ఆయన దయను బట్టి ప్రతి విషయంలో మేలు చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. మనల్ని అందరూ ప్రేమించరు, కొంతమంది ప్రేమిస్తారు. మనలను ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారు అలాంటి వారి క్షేమం కొరకు మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎవరైతే మనం ద్వేషిస్తూ, ఎవరైతే మన కొరకు ఎగతాళిగా మాట్లాడతారో అలాంటి వారి క్షేమాభివృద్ధి కొరకు మరీ ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితం మనం కలిగి జీవిస్తూ ఉంటామో పిల్లరా, ప్రతి విషయంలో కూడా ఆయన కృపను మనం పొందుకున్న వారుగా మనము ఉండగలము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా మనం ఉండకూడదట. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉండకుండా పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ, మేడగదిలో 120 మంది ఎలాగైతే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారో, ఎవరైతే నమ్మి బాప్తిజం పొంది నామని గణపరుస్తూ ముందు కొనసాగించబడుతుంటారో అలాంటి వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడి ఉంటుంది. అలాంటి వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడి ఉంటుంది. కాబట్టి మనమట పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉండకూడదట. అది ఎలా ఉండాలి అంటే మరీ ఎక్కువగా దేవుడితో సావాసం చేసేవారుగా మనం ఉండాలి. ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు అనేక విషయాల్లో కలవరము, అనేక విషయాల్లో మనసు అనేక రకాలుగా పరిగెడుతూ ఉంటుంది. అయితే ఎన్ని ఎలా ఉన్నా దేవుని పాదాలు పట్టుకుని, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కొరకు ప్రాణం పెట్టిన మంచి యేసయ్యా, నా ప్రాంతం నీవు ఆలకించయ్యా అని ఎప్పుడైతే మనం దేవుడికి ఇష్టంగా మొరపెడుతూ ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు కృప మనం పొందుకున్న వారుగా మనము ఉండగలం. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం మీకు నాకు దేవుడు నేర్పిస్తూ ఉన్నట్టే, మన ఎదురువారితో మాట్లాడినప్పుడు క్షేమాధికర మాటలు మాత్రమే మాట్లాడాలట. మన నోటి నిండా ఆశీర్వాదకర మాటలు మాత్రమే రావాలట. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేలాగా ఉండకుండా పరిశుద్ధాత్మను పొందుకుంటూ పరిశుద్ధాత్మను నింపుకుంటూ మన మట్టిన దేవుని దగ్గర మనము గాన ప్రతిగాతో నామని కనపరిచేవారుగా మనం ఉండగలం.